మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరారు. హైదరాబాద్లోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి కృష్ణ ప్రసాద్ వెళ్లారు. అక్కడే ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. వసంత కృష్ణ ప్రసాద్ కు కండువా కప్పిన చంద్రబాబు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అయితే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరడాన్ని దేవినేని ఉమా అనుచరులు వ్యతిరేకిస్తున్నారు. దేవినేని ఉమా వసంత కృష్ణ ప్రసాద్ మైలవరం టికెట్ కోసం పట్టుబడుతున్నారు. టికెట్ తనకే అంటూ వసంత కృష్ణ ప్రసాద్ ప్రచారం కూడా మొదలు పెట్టేశారు. మండల స్థాయి నేతలతో వసంత కృష్ణ ప్రసాద్ ఫోన్లో టచ్లోకి వెళ్లారు. దీంతో మైలవరం పాలిటిక్స్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సంతోష్, చెప్పండి. థ్యాంక్ యూ. ఏదైతే ఇటు ఏపీలో రానున్న ఎన్నికల నేపథ్యంలో ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో అయితే కనుక రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతూ ఉన్నాయి. ఏదైతే ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక మైలవరం ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీ కండువా కూడా కప్పుకోవడం కూడా జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఏదైతే ర్యాలీగా వెళ్లి ఇటు హైదరాబాద్ వెళ్లి అనంతరం కూడా ఆయన టీడీపీ పార్టీలో కూడా చేరడం కూడా జరిగింది. ఆయన ఒక సేవలు అనేది కూడా ఇటు మైలవరానికి ఎంతో ఉపయోగం అంటున్నారు. అయితే ఏదైతే వసంత కృష్ణ ప్రసాద్ తండ్రి వసంత నాయక్తో కూడా వైసీపీలో ఆయనకి తీవ్ర అన్యాయం జరిగింది, దానికోసమే ఇటు టీడీపీలో కూడా చేరతారు అంటూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని కూడా అందించడం కూడా జరిగింది. అయితే వసంత కృష్ణ ప్రసాద్ ఏదైతే మైలవరంలో ఉన్నటువంటి కీలక నాయకులతోటి ఏదైతే టీడీపీ కీలక నాయకులతోటి కూడా ఆయన టచ్ లోకి వెళ్ళినట్టు కూడా తెలుస్తోంది. ఇక నుంచి కలిసి పనిచేద్దాము అంటూ కూడా ఆయన ఒక సందేశాన్ని కూడా ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఆ పార్టీని బలోపేతం చేసేందుకు కూడా తమ వంతు కృషి అందించాలంటూ కూడా టీడీపీ నాయకులకి ఫోన్లు కూడా చేయడం కూడా జరిగింది. మరోవైపు దేవినేని ఉమా వర్గం మాత్రం ఏదైతే ఇటు ఉమాకే టికెట్ ఇవ్వాలంటే కూడా పట్టుబడడం కూడా జరిగింది. అయితే ఇప్పటికే దేవినేని ఉమా సైతం కూడా ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కలవడం కూడా జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు మాటే మాకు శివధార్యం అంటూ కూడా ఆయన ఒక నినాదాన్ని కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ మరి ఇటు ఉమా పరిస్థితి ఏంటని కూడా ఇటు డైనమాలో పడినట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇటు రానున్న ఎన్నికలు అనేది కూడా ఇటు రాజకీయ భవిష్యత్తు కోసం ఎవరికి వారు ఏ పార్టీలో ఉంటే మంచిది అంటూ కూడా వారి యొక్క ఆలోచన అదేవిధంగా క్యాడర్ తోటి దిశాన్ని చేసిన అనంతరమే కూడా ఇటు పార్టీలోకి వలసలుగా వెళ్తున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఇక ఈ రోజు రాత్రి సభల్లో కూడా మరి కొంతమంది నాయకులు అయితే కనుక చేరే అవకాశాలు కూడా కనపడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఇటు ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో అయితే కనుక సర్వవ్యంగా రాజకీయ మార్పులు అనేది కూడా జరుగుతుంది. ఇప్పటికే పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి సైతం కూడా టీడీపీ కండువా కప్పుకోవడం అదేవిధంగా నూజివీడు నుంచి ఆయన బరిలోకి దిగారంటూ కూడా సమాచారం అందింది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఇటు వసంత కృష్ణ ప్రసాద్ ఎట్టకేలకి ఆయన పార్టీ మారతారన్న దానిపై అయితే కనుక తెరపడినట్టయింది. టీడీపీ నుంచి ఇప్పుడు ఆయన మైలవరం నుంచి అయితే కనుక పోటీ చేస్తారు అంటూ కూడా ఆయన సన్నిహితులు చెప్పడం కూడా జరుగుతా ఉంది.